చిన్న చిన్న పిల్లలు రండి రండి. ఇవాళ మంచి పద్యం చెప్తా మీకు. ఆ పద్యం ఏంటో తెలుసా? సుమతి శతకంలో, సుమతి శతకం అని ఒక చిన్న బుక్ ఉంది. అందులోంచి ఒక మంచి పద్యం. పద్యం ఏంటో తెలుసా? తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబౌ. తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు, తథ్యము సుమతి. ఇప్పుడు దీని అర్థం చెప్పనా మీకు? ఈ అర్థం చెప్పడానికి ముందు మీకు చిన్న కథ చెప్తా. అదేంటో తెలుసా? ఒక అన్న చెల్లె ఉన్నారు మీలాగే, ఒక చిన్న పిల్లలు ఇద్దరు. వాళ్ళేమో రోజు మంచిగా ఆడుకుంటున్నారు. ఆడుకుంటూ ఆడుకుంటూ ఒక బొమ్మ కోసం ఇద్దరు కొట్టుకున్నారు. కొట్టుకోవడం అంటే నాకు కావాలి నాకు కావాలి అని. అప్పుడు అన్నకి కోపం వచ్చేసింది. నాకు కావాలంటే కావాలి అని చెప్పి దాన్ని ఏం చేశాడు, ఆ బొమ్మని హఠాక్ అని విసిరేసాడు. విసిరేస్తే బొమ్మ రెండు ముక్కలైంది. అప్పుడు ఆ బొమ్మ ఏమో వాళ్ళిద్దరికి ఫేవరెట్ బొమ్మ, మంచి బొమ్మ. అయితే ఇద్దరు ఏడుపు మొహం పెట్టుకున్నారు. పెట్టుకుంటే వాళ్ళ అమ్మ వచ్చింది. ఏంటయ్యా అయింది అని అంటే, బొమ్మ విరిగిపోయింది, చెల్లి అడిగింది, నేను కావాలన్నాను, నేను విసిరేశాను అన్నాడు. విసిరేసావా? ఇప్పుడు ఇంకేం చేస్తారు? ఇంక బొమ్మలు పోయాయి, హోంవర్క్ చేసుకోండి అంది వాళ్ళమ్మ. సరే హోంవర్క్ చేసుకుంటే హోంవర్క్లో అన్నీ తప్పులు అయిపోతున్నాయి. హోంవర్క్ అన్నీ తప్పులు. అప్పుడు ఇంకా వాళ్ళ అమ్మంది, సరే ఇప్పుడు భోజనం చేసేయండి అంది. భోజనం చేసేయండి అంటే అన్నంలో ఏది బాగలేదు. ఏడుస్తూ అన్నం తిన్నారు. అంటే ఆ రోజంతా పాడైపోయింది వాళ్ళది, మంచి సెలవుల రోజుల్లో. అప్పుడు వాళ్ళ అమ్మంది, చూసావా కోపం వచ్చిందా? అన్నకు కోపం వచ్చింది కదా. కోపం వస్తే ఎవడవుతుంది? అది శత్రువు అవుతుంది. శత్రువు అయ్యి మనకి దుఃఖాన్ని ఇస్తుంది. తెలిసింది కదా. అదే శాంతంగా ఆ బొమ్మ తీసుకొచ్చి నన్ను అడిగారు అనుకోండి, అమ్మ అమ్మ బొమ్మ నాకు కావాలి చెల్లి ఇవ్వట్లేదు అని. చెల్లి చెప్పింది అనుకో, నాకు కావాలి అన్ని ఇవ్వట్లేదని. అప్పుడు వాళ్ళ అమ్మ ఎలాగో మంచిగా ఇంకేదైనా ఉపాయం చెప్తుంది కదా. బొమ్మ అయితే విరిగిపోదు, వాళ్ళ అమ్మ బొమ్మ జాగ్రత్తగా దాస్తుంది, బొమ్మ విరగదు కదా. అంచేత చాలా అప్పుడు సంతోషంగా ఉన్నారనుకో అలాగా. అప్పుడు ఇద్దరు సంతోషంగా ఉంటారు. సంతోషంగా ఉంటే స్వర్గంలా ఉంటుంది ఆ రోజు. స్వర్గం అంటే అన్నీ మంచిగా అవుతాయి. అమ్మ తిట్టదు, హోంవర్క్ బాగుంటుంది, బొమ్మలతో ఆడుకుంటారు. అదే ఇప్పుడు దుఃఖం ఏమిటైంది, ఏడుస్తే ఏమీ అవ్వలేదు, నరకంలా అయింది ఆ రోజు. అవునా? నరకం అంటే ఆ రోజంతా అందరూ అలా కూర్చున్నారు, ఏ పనులు చేసుకోలేదు, ఎక్కడికి వెళ్ళలేదు, ఏమీ అవ్వలేదు. అంచేత ఏమిటైంది పద్యం? తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబౌ. తన సంతోషమే స్వర్గము అంటే ఎప్పుడు మంచిగా నవ్వుతూ ఉండాలి, కోపం అనేది తెచ్చుకోకూడదు. తన దుఃఖమే నరకమండ్రు, తథ్యము సుమతి. ఇప్పటి నుంచి మా పిల్లలు ఏం చేస్తారు, మా చిన్న చిన్న పిల్లలు అస్సలు కోపం తెచ్చుకోరు. ఏమైనా వస్తే ప్రాబ్లం అమ్మ దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే నాన్న దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే అక్కడ పెద్దవాళ్ళని అడగాలి. అర్థమైంది కదూ? గుడ్ గర్ల్స్, గుడ్ బాయ్స్. బాయ్ బాయ్. రేపు ఇంకో కదా. బాయ్.